ఈరోజు ఏరాల జాతరలో గుట్ట మీదకి రావడం జరిగింది. గుట్ట మీద రావడంతో అన్న పెద్దమ్మలోడు అన్న మొత్తం కట్టలు పట్టుకుని దిగుతాడు. ఆయన పాపం కోసుకొని ఆయన రక్తం చిందిస్తేనే పబ్లిక్ డబ్బులు ఇస్తారట. అది ఫస్ట్ నుంచి వీళ్ళ వృత్తి. మరి ఈయన శరీరంలో ఎంత రక్తం ఉన్నది, ఎందుకు ఇలా పోగొట్టుకుంటాను అన్న రక్తాన్ని? దేవుడు ఇచ్చాడు మాకు ఎనకటి నుంచే అలవాటు. అలవాటు బలవారే కానీ మీకు ఉన్న కొంచెం మన మనిషికి ఎంతో రక్తాన్ని కష్టం ద్వారా ఉపయోగించాలి. కానీ ఇట్లా వృధా అయితే ఇట్లా ఎప్పుడు బతికేటోళ్ళం ఇట్లా మేము జాతరలకు బజార్లకు అడక తింటాం. ఎంత రక్తం పోతుంది రక్తం పెట్టుకున్నావు పాపం. ఏం చేయమంటారు మై వృత్తి వెనకటి నుంచి. ఎవరు మిమ్మల్ని చూడలేదు ఇక్కడ? ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదు. ఇట్లా అడుక్കൂడ పోతాడు. ఇచ్చిన వాళ్ళు 10, 5 ఇస్తారు. ఏ ఊరు మీది? మరి పెద్దపల్లి. పెద్దపల్లినా? కనీసం ఒక 1000 రూపాయలు సంపాదించినావా? 500. 500 ఇద్దరు తిన్నారా అమ్మా? తిన్నాం పెట్టింది. దేవుని దర్శనం చేసుకున్నారా మీరు? ఎంతమంది పిల్లలు నీకు? ముగ్గురు కొడుకులా బిడ్డలా? బిడ్డలు కొడుకు. బిడ్డలు చిన్నోళ్ళేనా? ఇక్కడ నువ్వు ఇది కరెక్ట్ కాదన్న. జాతరలో ఇది అడుక్കൂడా ఇంటికి పోతే పని చేసుకుని. ఏ పని చేస్తావు ఇంటికాడ? బేరం చేసుకుంటా. ఇక్కడ జంపాయికి అమ్ముతారు. అక్కడ జంపాయకు ఇలాగ వాళ్ళ తమ్మునికి లచ్చయ్యకు వాళ్ళ డబ్బులు ఎరుకుని అమ్ముకుని ఈ జాతర చదివితే ఇట్లా వచ్చి అడుకుంటాం. ఈరోజైతే మా మీడియాకు వీళ్ళు అమ్మ మీ పేరు ఏం పేరు అమ్మా? ఈ భార్యనేనా? భార్యనే. తాగమ్మా తాగు. అయితే అన్న నాకు ఏంటంటే నా ఉద్దేశంలో ఒక రక్తం చుక్క బయట పడ్డాలంటే అది ఏదన్నా దేశం కోసమో దేని కోసమో చేయాలనుకుంటే చిందించాలి మన. కానీ ఇంత వృధాగా అయితే దీన్ని చేయద్దని నా బాధ. కొంతమంది కోసుకుంటా అని చెప్పి అనుకున్నా కోసుకోవద్దా? చిన్న బ్లేడ్ పోతేనే మనకు డబ్బులు లేదమ్మా. పర్సనల్ పెట్టాం. అమ్మనా జాగ్రత్త, మరి మంచిగా చేసుకోండి, మంచిగా ఉండాలి. ఇప్పుడు కానీ అమ్మా ఇదా అమ్మ ఇదా ఇప్పుడు భర్త ఇట్లా రక్తం పోతా నీకు ఆనిట్లే అమ్మా. ఎంత పేదోళ్ళైనా కానీ కష్టపడితే ఏదో ఒక దారి దొరుకుతుందమ్మా. కష్టపడతాను ఇంటికి పోతే కష్టమే. ఇక్కడ కానీ రక్తం చుక్క చింది కదన్నా. అది ఎందుకంటే చాలా భయం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో రక్తం లేక ఎంతో మంది చనిపోతాను. అటువంటి మీరు రక్తం చేయకండి, పని చేయండి. మీ దేవుడు చూసుకుంటాం మిమ్మల్ని. ఇక్కడ ఇంత దూరం నువ్వు గుర్తు భక్తులు ఎవరన్నా కూడా ఖచ్చితంగా భక్తులు ఎవరన్నా కూడా మిమ్మల్ని చూసుకుంటాం. ఈరోజు అన్నతో మనం మాట్లాడడం జరిగింది. పాపం అన్న కష్టం చూస్తాను కదా. ఇటువంటి వాళ్ళకు ఏదన్నా గవర్నమెంట్ సాయం చేయవలసిందిగా నేను మీడియా తరఫున ఏం కోరుతున్నాను. నేను మీ శ్రీనివాస్, IR మీడియా.